లా యమస్సహు ఇల్లా అల్ ముతహరూన్. దీనిని ఎవరు కూడా తాకలేరు ఎక్సెప్ట్ పరిశుద్ధులు తప్ప. మీరు కృతజ్ఞతలై ఉండేందుకు మిమ్మల్ని పరిశుద్ధపరిచి మీకు తన అనుగ్రహాలను పూర్తిగా ప్రసాదించదలిచాడు. పరిశుద్ధత అంటే శారీరకంగా మాత్రమే కాదు, అది మానసికంగా, ఆత్మీయంగా మన ద్వేషాలు, కోపం, ఈర్ష్య, అసూయ వాటి అన్నిటిని తొలగించేసి ప్రశాంతమైన మనసును, స్వచ్ఛమైన నీరు లాంటిది. అస్సలాము అలైకుం, నేను సమీవుల్లా. ఒక కామెంట్ రూపంలో సోదరి, స్నానం చేసిన తర్వాత వజూ చేయకుండా ఖురాన్ను చదవగలమా? ఈ సందేహాన్ని నివృత్తి చేయమని, క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ప్రశ్న లోతైన విశ్లేషణ అర్థం చేసుకోకపోతే ఇలాంటి ప్రశ్నలు మాటిమాటికి వస్తూ ఉంటాయి. అవునా కాదా, పాపమా పుణ్యమా, ఇలాంటివన్నీ సందేహాలు మనలో జనిస్తుంటాయి. సూరా అల్ మాయిదాలో 6వ వాక్యం, ఓ విశ్వాసులారా, ప్రార్థనకు సిద్ధమైనప్పుడు మీరు ముఖాన్ని మోచేతుల్లాగా చేతులను కడుక్కోండి, తలను తడి చేతితో స్పర్శించండి, కాళ్ళను చీల మండలం దాకా కడుక్కొని అని స్పష్టంగా మనకు వజూలోని 4 ఫరజులు స్పష్టం చేశాడు. అందుకని ఆల్మోస్ట్ 99% ఎవరు కూడా దీనికోసం నమాజ్ చదవడానికి వజూ చేయాలా వద్దా అనేది సందేహమే ఉండదు. అసలు ఇదే ఆయతలో దైవం అసలు ఈ వజూని, ఈ శుద్ధతను ఎందుకు ఇచ్చాడు అనేది స్పష్టం చేశాడు. దేవుడు మీ జీవితాన్ని దుర్భరం చేయగలటం లేదు. మీరు కృతజ్ఞతలై ఉండేందుకు మిమ్మల్ని పరిశుద్ధపరిచి మీకు తన అనుగ్రహాలను పూర్తిగా ప్రసాదించదలిచాడు. చూడండి, దైవం యొక్క ఉద్దేశం ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధత, ఈ వజూ, ఇవన్నీ కూడా మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని ఆ దైవానికి కృతజ్ఞతలు చేసుకుంటూ ఆయన ప్రసాదించిన తన అనుగ్రహాన్ని పూర్తిగా పొందేందుకు సులభమైన మార్గాన్ని ప్రసాదించాడు ఈ వజూ ద్వారా. అంటే ఈ స్నానము, గుస్సులు ఇవన్నీ కూడా ఈ ఆయతలో చెప్పేశాడు. పరిశుద్ధత అనేది మన విశ్వాసంలో సగం విశ్వాసం కాబట్టి పరిశుద్ధత ఉంటేనే మనం ఆ దైవం యొక్క అనుగ్రహాలను, పూర్తి అనుగ్రహాలను పొందగలం. ఎలా పరిశుద్ధత అంటే సూరతుల్ వాఖియాలో 79వ ఆయతను పరిశీలిస్తే ఓ అద్భుతమైన స్పష్టత వస్తుంది ఇదే విషయం మీద. లా యమస్సహు ఇల్లా అల్ ముతహరూన్. దీనిని ఎవరు కూడా తాకలేరు ఎక్సెప్ట్ పరిశుద్ధులు తప్ప. అంటే ఇక్కడ తాకడం అంటే శారీరకం కాదు. దీన్ని, ఈ ఆయతనే చూసుకుని చాలా పండితులు డివైడ్ అయిపోయారు. ఇది శారీరకంగా తాకడం అని అనుకుంటారు. కానీ స్పష్టంగా అర్థం చేసుకుంటే దైవం ఏం చెప్తున్నాడు సూరతుల్ మాయిదాలో, మిమ్మల్ని శుద్ధపరిచి మీరు కృతజ్ఞతలు అయ్యేందుకు మీకు తన పూర్తి అనుగ్రహాలను ప్రసాదించేందుకు ఈ పరిశుద్ధతను ప్రసాదించాడు దైవం. కాబట్టి పరిశుద్ధత అంటే చాలా విలువైనది. అసలు మన విశ్వాసం పరిశుద్ధంలోనే ఉంది. దైవం యొక్క అనుగ్రహాలను మనం పూర్తిగా పొందాలంటే తప్పనిసరిగా మనం పరిశుద్ధంగా ఉండాలి. అది ఏ విధంగా పరిశుద్ధం ఉండాలి? సాధారణంగా మనం ఏమనుకుంటాం, శారీరకంగా పరిశుద్ధత మాత్రమే అనుకుంటాం. ఇది చాలా తప్పు. శారీరక పరిశుద్ధత కోసం కాదు ఇక్కడ చెప్పేది. శారీరకంతో పాటు మానసికంగా, ఆత్మీయంగా ఈ మూడింటిని కలిపి దైవం ఇక్కడ పరిశుద్ధంగా చెప్తున్నాడు. మానసికంగా, ఆత్మీయంగా అంటే మన మనస్సులో మన ఆలోచనలని పూర్తిగా పరిశుద్ధపరచాలి. ఏ విధంగా? అవన్నీ కలుషితమైవి ఉంటాయి. రాగద్వేషాలతో, కోపం, తాపం, చెడు, ఈర్ష్య, ద్వేషం, ఇలాంటివి రాగద్వేషాలతో అది నిండిపోయి ఏ మంచి విషయాన్ని కూడా మనసులో కొన్ని చేరనకుండా ఆగిపోతుంటుంది. అందుకనే ముందు మనిషి వీటిని, నీ మనస్సును, ఆత్మను పరిశుద్ధపరచుకో. తర్వాత నీకు ఏది చేరినా అది నీ మనసును తాకుతుంది. కాబట్టి నువ్వు నైతికత విలువను పొందుతావు అనేది ఇక్కడ దైవం చాలా స్పష్టంగా చేస్తుంది. ఈ ఆయతని చాలా లోతుగా అర్థం చేసుకోకపోతే మనం చాలా భ్రమలు పడతాం. ఇదేదో మానసికంగా అంటే శారీరకంగా మాత్రమే దాన్ని తాకొద్దు అంటున్నాడేమో అనుకుంటాం. కానీ ఇది చాలా భ్రమపడింది. చాలా స్పష్టంగా దైవం సూరతుల్ మాయిదాలో దీని కనెక్షన్గా ముందే చెప్పేశాడు. మిమ్మల్ని శుద్ధపరిచి మీరు కృతజ్ఞతలుగా అవుతారని నా పూర్తి అనుగ్రహాలను మీకు ప్రసాదించదలిచాను. కాబట్టి ఆయన పూర్తి అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం కృతజ్ఞతలు అయి ఉండాలి. 2 పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత అంటే శారీరకంగా మాత్రమే కాదు, అది మానసికంగా, ఆత్మీయంగా మన ద్వేషాలు, కోపం, ఈర్ష్య, అసూయ వాటి అన్నిటిని తొలగించేసి ప్రశాంతమైన మనసును, స్వచ్ఛమైన నీరు లాంటిది. ఆల్రెడీ మలినమైన నీరుని తీసుకుని దానికి ఏదైనా రంగు కలిపితే అది రంగు తీసుకుంటుందా? తీసుకోలేదు. అదే స్వచ్ఛమైన నీరులో ఏ రంగు వేసినా ఆ రంగు స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం శుద్ధపరచుకోవాలంటే మన మనసుని స్వచ్ఛత చేసుకోవాలి. అలాంటి వారికే ఈ ఖురాన్ చెప్పే హిదాయత్ కానీ, ఆ మాటలు కానీ నేరుగా మనసును తాకుతుంది. అలాంటి వారు మాత్రమే ఈ ఖురాన్ నుండి బుద్ధి పొందగలరు, దీని నుండి విశ్వాసం పొందగలరు, దీని నుండి హిదాయత్ పొందగలరు. అలాంటి వారే నైతికంగా ఎదగగలరు, అలాంటి వారే బుద్ధి చెందగలరు, అలాంటి వారికి స్వర్గం ప్రాప్తవుతుంది. అందుకే సూరతుల్ బఖరాలో ముందే స్పష్టం చేశారు,
జాలికల్ కితాబు లా రైబ ఫీ హుదల్ లిల్ ముత్తఖీన్. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇది మంచి మార్గదర్శనంగా ఉంటుంది, లేకపోతే అది ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి మీకు మంచి ప్రయోజనాలు కావాలా, ఆయన అనుగ్రహాన్ని పొందాలా, అలాంటప్పుడు మీరు తప్పనిసరిగా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత అంటే కేవలం వజు అంటే కేవలం శారీరకంగా చేసుకుని వెళ్ళిపోవడం కాదు, మనం మానసికంగా మనం వజు చేసుకున్నప్పుడే మనం నిశ్చయం అయిపోవాలి. దేవా చూడండి, అసలు మనకు వజులో ఎంతో స్పష్టం చేసి 4 ఫరలు చేశాడు. పూర్తిగా మన జ్ఞానేంద్రియాలను అన్నింటినీ కలిపేశాడు దేవం. ముఖంలో అంటే అన్ని నా జ్ఞానేంద్రియాలు చేస్తాయి, కళ్ళు, ముక్కు, నోరు, చెవి, మన చర్మం అన్నీ వచ్చేసి జ్ఞానేంద్రియాలు. దీంతో పాటు తలను స్పర్శించమంటున్నాడు. ఎందుకు? మనసుకి అంటే మన ఆలోచనలు తలలో ఉంటాయి కాబట్టి దానిని కూడా స్పర్శించాలి. నీ అపురూపమైన నీ ఆత్మీయమైన చేతులతో నీ నిశ్చయంతో తలను కూడా స్పర్శిస్తే నీ ఆలోచనలు కూడా కంట్రోల్ అవుతాయి. తద్వారా మన ఆచరణలో చేతులు చూడండి, ఎందుకు ఇచ్చాడు చేతులు మోచేతుల దాకా, మనవన్నీ మన ఆచరణలో చేతుల ద్వారా జరుగుతాయి. కాబట్టి ఆచరణ శుద్ధి చేసుకో. తర్వాత కాళ్ళని ఇచ్చాడు దేనికోసం? మార్గదర్శనం కోసం. చెడు మార్గంలో ఎలబాక నువ్వు మంచి మార్గంలో స్థిరంగా ఉండు అంటూ మనకు దైవం చాలా స్పష్టంగా క్లుప్తంగా అద్భుతంగా చెప్పాడు. దీన్ని మనం అర్థం చేసుకోకుండా లేనిపోని పాయింట్స్ అని అడ్డంగా పెడుతుంటాం. కాబట్టి సోదరులారా, మనం వజు అంటే ఇంత మహనీయం ఉంది. నీలో దైవం యొక్క మాటలను శిరసావహించడానికి, ఆయన అనుగ్రహంలో పూర్తిగా పొందేందుకు శుద్ధత అనేది చాలా ఉత్తమం. మీరు పరిశుద్ధం అవ్వండి, శారీరకంగా, దాంతోపాటు మానసికంగా. ఎవడైతే మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఈ మూడుని కలిపి శుద్ధపరుచుకుంటాడో అలాంటి వారికి ఖురాన్ చాలా స్పష్టమైన హిదాయత్ అందిస్తుంది. లేకపోతే అది మలినంలో చెందిన నీటిలో ఏ రంగు వేసినా అది మలినంగానే మారుతుంది. కాబట్టి మనం శుద్ధతను నేర్చుకోవాలి. ఖురాన్ చదివేయడానికి మనం వజూ చేసుకోవడం అవసరమా? ఇప్పుడు మనం చెప్పిన విశ్లేషణను మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటే మనకు తేటతెల్లమైపోద్ది. మనం మంచి అనుగ్రహాలను వినయవంతంగా ఆ దైవం యొక్క మాటలను వినయపూర్వకంగా మనం గ్రహించాలన్నా, దాని నుంచి హిదాయత్ పొందాలన్నా, ఈ లక్ష్యాలు, ఈ ఉద్దేశాలు ఉంటే దానికి పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ముందుగానే రెడీ అవ్వండి. మీరు ఏదైనా పని చేసేటప్పుడు వార్మప్ చేస్తాం కదండి, మనం ఎక్సర్సైజ్ లాంటిది, అలాంటిదే వజూ కూడా మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఆ స్థితిలో మీరు ఏది చదివినా అది మీ మనసును తాకుతుంది. ఈ ఉద్దేశంతో మాత్రమే దైవం ఇక్కడ చెప్తున్నాడు. అంతేగాని దీన్ని వజూ లేకుండా తాకడం పాపము, పుణ్యము ఇలాంటివి లేవండి. కేవలం నీ హిదాయతు పొందుతావా అయితే నువ్వు పరిశుద్ధంగా ఉండు, లేకపోతే తాకినా మీకు ఎలాంటి తప్పులు లేవు, దీనిలో ఎలాంటి పాపం లేదు. శుద్ధంగా తాకడం అనేది మీ ఇష్టం. మీరు శుద్ధత చేసుకుంటే పరిపూర్ణంగా ఆ దైవం యొక్క అనుగ్రహాలని, ఆ దైవం చెప్పే మాటల్ని మన మనసుకు చేరతాయి. ఈ ఒక్క ఉద్దేశం తప్ప దైవం మిమ్మల్ని ఆ పుస్తకం తీసి అటక మీద పెట్టండి, ఆ పుస్తకం తీసి బ్యాగులో పెట్టేయండి, దీనికోసం కాదండి. దీనికి ఆ దైవ గ్రంథానికి మనం ఎప్పుడైతే దగ్గరకు ఉంటామో అప్పుడు ఆ దైవం చెప్పే మాటలన్నీ మన మనసుకు చేరతాయి. తద్వారా మనం నైతికత విలువలు మారుతాయి, మనం అభివృద్ధి కూడా చెందుతాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తూ, ఏదైనా దీని మీద ఇంకేమైనా సందేహాలను కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. తద్వారా నేను మరీ లోతుగా విశ్లేషించి దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.